వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మోహన్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీది ఆడియో రావడం లేదు, ఒకసారి చూడండి సార్ మ్యూట్లో. ఓకేనండి. ఓకే సార్, ఓకే ఓకే వస్తుంది. ప్లీజ్ కంటిన్యూ సార్. చూస్తున్న వీక్షకులకు, అక్షీనాథకు, అదేవిధంగా కృష్ణవేణి గారికి, అత్యష్టం గారికి, అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఏం సార్, ఏంటి రేపు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటున్నారు, ఏంటి నిజమేనా? అది ఏ ప్రాతిపదికన చెప్తున్నారు మీరు? 100% అందులో అవాస్తవం ఎందుకు మాట్లాడుతాం, వాస్తవాలే మాట్లాడుతాం. మాకు వాస్తవాలు మాట్లాడమే అలవాటు, అవాస్తవాలు మాట్లాడడం వైసీపీకి అలవాటు లేదు, అలవాటు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో జరుగుతుంది. అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే జరుగుతుంది. కాబట్టి మన దాంట్లో పెద్ద సందేశించాల్సిన అవసరం ఉండదు. ఏ ప్రతిపాదికన ఏముందండి, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు బ్రహ్మాండమైనటువంటి మేలు చేసినటువంటి ప్రభుత్వం భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి ఈ ప్రభుత్వం మాత్రమే చేసిందనేది ప్రజలు తీర్పులో తేలిపోయింది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతారు. అంటే ప్రాతిపదిక అంటే ముఖ్యంగా ఓటింగ్ పర్సంటేజ్ ఎప్పుడైతే పెరిగిందో, ఓటింగ్ ప్రజా వ్యతిరేకత్వం అనేది ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందని చెప్పి సంప్రదాయబద్ధంగా కూడా అదే విధంగా పెరుగుతుందని చెప్పి అంటున్నారు కదా, రాజకీయ విశ్లేషకులు సైతం అదే అంటున్నారు. ప్రజా వ్యతిరేకంగా పోలైందని అనుకోవాల్సిన అవసరం లేదు కదా. చరిత్రలో కని విని వెరగని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించినారు కాబట్టి, ఆ విధమైనటువంటి ప్రజలు సంక్షేమం లబ్ధి పొందినారు కాబట్టి ఖచ్చితంగా మనం రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంలో భాగంగా ప్రతి ఒక్కరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఓటేసింటారని అట్లెందుకు అనుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మీరు చెప్పినట్టు నిజంగానే అదైతే 2014లో బీజేపీకి కొన్ని సీట్లు వచ్చే, 19 వచ్చినప్పుడు ఇంకొన్ని ఎక్కువ సీట్లు వచ్చిన సందర్భం మన అందరికీ తెలిసిందే. అక్కడ ఓటింగ్ శాతం పెరిగిన తర్వాత బీజేపీకి అధికంగా సీట్లు వచ్చినాయి. కాబట్టి దాన్ని మనం అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇంకా అందుకనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 175 కారణం ఎందుకంటే ఈ విధంగా చెప్పబట్టే కదా. దానికి ఇప్పటికి కూడా మీరు 175 వస్తాయని నమ్ముతున్నారా మీరు? మాకైతే ఖచ్చితంగా వస్తాయని నమ్మకంతోనే మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అక్కడేదో కులాలకు, రాజకీయాలకు, మతాలకు, ప్రాంతాలకు చేసినటువంటి కాదు. కాబట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి చరిత్ర ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేసినారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక ప్రత్యేక ఒరవడిని సృష్టించినారు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి నాయకత్వం కావాలని ప్రజలు కోరుకున్నారు. కాబట్టి ఉదయం 6 గంటల నుండి క్యూలో నిలబడ్డారు, రాత్రి 9 వరకు కూడా క్యూలో ఉన్నారు. ఉదయం మరుసటి రోజు కూడా కొన్ని చోట్ల అంతరాయం వల్ల కానీ లేక ఎక్కువ జనం ఉండబట్టి కానీ ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రికి ఆ రుణం తీర్చుకోవాలనే ఆలోచన ఉండాల్సిన అవసరం ఉంటుందని మనం ఎందుకు భావించకూడదు. దాన్ని ఈ రకంగా అనుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా అదే రకంగా ఉంటుంది. కాబట్టి మేము ఆ విశ్వాసంతోనే ఆ రోజు ఆ మాట చెప్పినా ఈ రోజు కూడా అదే మాట మీద కట్టుబడుతున్నాం. అంటే మోహన్ రెడ్డి గారు, మనం గత కొంతకాలంగా చూస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్టివ్తో మాట్లాడినప్పుడు కూడా వెనకాల నిలబడి ఉన్న బొత్స సత్యనారాయణ గారు కానీ, లేదంటే కొంతమంది రాజకీయ నేతల్లో రక్తపు చుక్క కూడా లేదు, ఏం తమ ఓటమి కళ్ళ ముందే కనబడుతుంది, వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు, అంతా కూడా మేకపోతు గాంభీర్యం అని అంటున్నారు కదా ఆపోజిట్ కూటమి నేతలు కానీ ఎవరైనా. ఇప్పుడు శ్రీనాన్న, మేమైతే ఒకవేళ ఎలక్షన్ 1 రోజు 2 రోజుల్లో పాల్గొని ఉండొచ్చు, లేదా ఇంకో రోజు ఎక్కువ పాల్గొనొచ్చు, తిప్పుకొని రావచ్చు. మా ముఖంలో కొంచెం రక్తం చుక్క ఉంటుంది. వాళ్ళు ఉదయం నుండి రాత్రి 12 గంటల వరకు ప్రచారంలో ఉంటారు. వాళ్ళ నియోజకవర్గాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టు బొత్స సత్యనారాయణ గారికి తమ్ముడు ఒకరు, భార్య ఒకటి, ఆయన ఒకరు, 3 పోటీ చేసినారు ఒకే ఇంట్లో. ప్లస్ ఆ జిల్లాకు ఒక నాయకుడు, ఆయన పెద్ద దిక్కు మా పార్టీకి. అలాంటి నాయకుడు ఆ ప్రాంతంలో ఎన్నికల సందర్భంగా ఆయన పాల్గొన్నటువంటి సందర్భాలు, రాత్రులు పగులు నిద్ర లేక రకరకాలుగా ఆయన ఆల్రెడీ గుండె ఆపరేషన్ కూడా జరిగింది. అలాంటి వ్యక్తికి మనం ఇప్పుడు కలకల్లాడుతూ వచ్చి కూర్చోడానికి, ఆయన ఎలక్షన్లు ప్రచారం చేయకుండా ఇంట్లో కూర్చున్నాడు కాదు కదా, లేదా మేకప్ వేసుకొని వచ్చేవాడు కాదు కదా, ఒక మామూలుమైనటువంటి లీడర్ కదా. కాబట్టి మనం అట్లా అనుకోవాల్సిన అవసరం ఉంది, ఈ విధంగా కూడా భావించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎలక్షన్ అయిపోయింది తర్వాత మరుసటి రోజు పిలిచి మాట్లాడినప్పుడు దానికి ఫేస్ అన్ని పూసుకొని రారు కదా అంటున్నా. ఓకే మోహన్ రెడ్డి గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాం.